హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పార్ట్ 2. మనం పార్ట్ 1లో షోల్డర్స్ అనేవి కట్ చేసేటప్పుడు చిన్నగా కట్ చేస్తే స్టిచ్చింగ్ చేసేటప్పుడు అవి ఎలా ఫోల్డింగ్ చేసుకోవాలనేది చెప్పాను కదా. ఈ పార్ట్ 2లో ఏంటంటే కటింగ్ అనేది ఎంత కట్ చేసుకోవాలని చూపిస్తాను. మనకి ఆర్మ్ లూజ్ అనేది 7 ఇంచెస్ కదండి. సో ఖర్చులు కలిపి 8 ఇంచెస్ అనమాట. సో నార్మల్గా అయితే ఆర్మ్ లూజ్ 7 ఇంచెస్, పైన షోల్డర్తో ఖర్చులతో కలిపి 7 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. సో 7 ఇంచెస్కి నేను మార్కింగ్ చేసుకున్నాను. నార్మల్గా ఎలా అయితే స్క్వేర్ బాక్స్ గీసుకుంటామో సేమ్ అలానే గీసుకొని చిన్నగా రౌండ్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నాకు దగ్గరగా 1 ఇంచ్ వరకు చిన్నగా కట్ చేస్తాను అనమాట. సో 7 ఇంచెస్ పెట్టాల్సింది 6 ఇంచెస్ నేను కట్ చేసేసాను. సో బ్యాక్ పార్ట్లో 7 ఇంచెస్ పెట్టాను. సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్లో కూడా కట్ చేసేసుకోవాలి. సో ఫ్రంట్ పార్ట్ మనకి కుర్తాస్ కానీ ఏవైనా జెంట్స్కి కానీ ఎవరికైనా కానీ మనం లోత్ అనేది తీస్తాం. ఇక్కడ నాకు ఇక్కడికి చూడండి, పైనుంచి నేను మెజర్ చేస్తే నాకు 7 ఇంచెస్ ఇక్కడికి వచ్చిందనమాట. సో ఇక్కడ కూడా నేను ఇలా ఒక రౌండ్ షేప్ అనేది తీసేసుకొని నాకు ఎంతైతే వచ్చిందో సేమ్ అదే రౌండ్ షేప్లో ఇలా ఫ్రంట్ బ్యాక్ పార్ట్ ఎలా అయితే కట్ చేశానో సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా అదే రౌండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. సో నేను మెజర్ చేసుకున్నాను కదా 7 ఇంచెస్ మెజర్ చేసుకొని రౌండ్ షేప్ గీసుకున్న తర్వాత కట్ చేశాను అనమాట. సో ఇప్పుడు నేను షోల్డర్ అనేది ఎంత ఉందో మెజర్ చేస్తాను. సో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షోల్డర్ దగ్గర ఇలా ఫోల్డ్ చేసి ఎంత వచ్చింది అనేది మెజర్ చేస్తాను. నాకు ఆది డ్రెస్లో అయితే యాక్చువల్ సైజు 7 ఇంచెస్, అలాగే ఖర్చులతో కలిపి 8 ఇంచెస్ అనమాట. సో ఇక్కడ నేను ఖర్చులతో కలిపి చెక్ చేసుకుంటున్నాను. చూడండి, నాకు ఎగ్జాక్ట్గా పైన షోల్డర్ నుంచి 8 ఇంచెస్ వచ్చింది. సో ఇప్పుడు ఆది డ్రెస్తో సరిపోయింది కదా. మనం ఇప్పుడు నేను కట్ చేసుకున్న హ్యాండ్కి ఒకసారి చెక్ చేసుకుంటాను అనమాట. సో హ్యాండ్ కూడా ఇలా షోల్డర్ దగ్గర ఫోల్డ్ చేసి సెంటర్ పార్ట్ నుంచి షోల్డర్ పెట్టేసి ఈక్వల్గా పెట్టుకొని ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటున్నాను. ఎగ్జాక్ట్గా సరిపోయింది అనమాట. నా ఈ టిప్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.